వెల్కమ్ బ్యాక్ టు టింకు అండ్ మమ్మీ టైల్స్. మన లాస్ట్ వీడియోలో హైదరాబాద్ టు లోనావాలా వెకేషన్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో మా ట్రిప్ ఎలా జరిగిందో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేమైతే హైదరాబాద్ నుంచి అరౌండ్ 4 AM స్టార్ట్ అయ్యాం. దారిలోని ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ని ఫినిష్ చేసుకొని పూణే రీచ్ అయ్యే టైంకి ఈవినింగ్ 4:30 అయింది. ఇంకా పూణేలోని చారిత్రాత్మకమైన శనివార వాడను అయితే విజిట్ చేశాము. పేష్వాల వైభవానికి ప్రతీక ఈ కోట. ఇంకా ఆ రోజు నైట్ అలా పూణేలోనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి లోనావాలాకైతే రెడీ అయిపోయాం. సో పూణే టు లోనావాలా అయితే అరౌండ్ 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. ఇంకా లోనావాలా రీచ్ అయ్యాక మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఉడిపి టు ముంబై ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కనుక లోనావాలా ప్లాన్ చేసినట్లయితే ఫుడ్ కోసం అయితే ఇక్కడ తప్పనిసరిగా ఆగచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసుకొని లోనావాలాలో ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ అయితే లయన్ అండ్ టైగర్ వ్యూ పాయింట్స్. చుట్టూ కొండలు, పక్కనే లోతైన లోయలు, ఆ గాలి, ఆ వ్యూ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వేడివేడి మొక్కజొన్న పొత్తులు తింటూ వ్యూని ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. ఇంకా మా టింకు ఎంజాయ్మెంట్ అయితే వేరే అసలు. వాడు ఆఫ్ రోడింగ్ వెహికల్ తీసుకొని అక్కడ ఆఫ్ రోడింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు వాడు. ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్స్ని ఫినిష్ చేసేసుకొని బుషి డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లోనావాలాలోని ఇది మోస్ట్ పాపులర్ స్పాట్. డ్యామ్ మెట్ల మీద నుండి పారే నీటిలో ఆడుకోవటం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చాలా రద్దీగా ఉంటుంది. చూడండి, టింకు అండ్ వాళ్ళ డాడీ కలిసి ఎంత బాగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బుషి డ్యామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ షాప్లో అయితే ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. షాపింగ్ కూడా చాలా బాగా చేసుకున్నాం. ఇక మన ట్రిప్లో అసలైన థ్రిల్లింగ్ పార్క్కి అయితే వచ్చేసాం. అదే డెలా అడ్వెంచర్ పార్క్. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ పార్క్స్. లోనావాలా వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ ఎన్నో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. జిప్ లైన్, రాక్ క్లైంబింగ్, బంగీ జంప్ అని ఇంకా 50+ పైగా అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ని చేయాలి అంటే డే పాసెస్ కూడా ఉంటాయి. అవి కొంచెం కాస్ట్లీ అనిపించిన రైడ్స్ అన్నీ కవర్ అవుతాయి. మార్నింగ్ 11 AM అయితే కొంచెం రష్ అయితే తక్కువగా ఉంటుంది. ఈ పార్క్ లోపలే మల్టీ కిచెన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో వస్తే ఇక్కడ రోజంతా గడిచిపోతుంది. నెక్స్ట్ అయితే కార్లా కేవ్స్ని చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. కార్లా కేవ్స్ని రీచ్ అవ్వడానికి 500 స్టెప్స్ అయితే ఉంటాయి. దాదాపు 2000 years ఓల్డ్ బుద్ధిస్ట్ కేవ్స్ ఇవి. ఇక్కడ విశేషం ఏమిటంటే భారతదేశంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్ ఇక్కడ ఉంటుంది. ఈ రాతి స్తంభాలు, పైన ఉండే చెక్కతో చేసిన పైకప్పు ఆ కాలపు శిల్పకళా చాతుర్యానికి నిదర్శనాలు. అలాగే ఈ గృహల దగ్గరే ప్రసిద్ధ ఏకవీర మాత దేవాలయం కూడా ఉంది. ఇది స్థానికులకు చాలా పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ ఎల్లప్పుడూ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మా ఫస్ట్ డే ఆఫ్ లోనావాలా ట్రిప్లో మేము లాస్ట్గా విజిట్ చేసిన ప్లేస్ అయితే అత్యంత రుచికరమైన స్టాప్ మ్యాప్రో గార్డెన్స్. లోనావాలా నుంచి పంచగని వెళ్ళే దారిలో ఉండే ఈ ప్లేస్ ఒక ఫుడ్ లవర్స్కి ప్యారడైజ్ అని చెప్పచ్చు. లోపలికి వెళ్ళగానే మనకు కనిపించే ఆ పచ్చదనం, రంగురంగుల పువ్వులు మనసుకు చాలా ప్రశాంతతనిస్తాయి. ఇక్కడ అసలైన హైలైట్ ఏంటంటే మ్యాప్రో స్ట్రాబెరీ విత్ ఐస్ క్రీమ్. ఫ్రెష్గా కోసిన స్ట్రాబెరీస్ పైన ఐస్ క్రీమ్ మరియు ఫ్రెష్ క్రీమ్ వేసి ఇస్తారు. అది తింటుంటే వచ్చే టేస్ట్ అయితే అస్సలు మాటల్లోనే చెప్పలేము.
చూసారుగా లోనావాలాలోని అందమైన ప్రదేశాలు. కానీ ఇక్కడితో మా ట్రిప్ అయితే అయిపోలేదు. మా ప్రయాణంలో అసలైన ట్విస్ట్లు మరియు అద్భుతమైన లొకేషన్స్ పార్ట్ 2లో రాబోతున్నాయి. ఆ వీడియోని మిస్ కాకూడదు అంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ఇన్ ట్యూన్ విత్ us.